కేంద్ర మంత్రి పెమ్మసానిపై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టడమేనా అభివృద్ధి అంటే అన్నారు. అంబటి 24 గంటల్లో సినిమా చూపిస్తా అని పెమ్మసాని ఎందుకు మాట్లాడారు అన్నారు అంబటి. జగన్ అధికారంలోకి వస్తే పెమ్మసానిని సంఖ్యలు వేసి నిలబెడతా అన్నారు. గుంటూరులో హోమ్ డిపార్ట్మెంట్ పెమ్మసాని జేబులో ఉందన్నారు అంబటి రాంబాబు. నేను లాకప్లో ఉన్నప్పుడు 2 సీఐలకు పెమ్మసాని ఫోన్ చేశారా లేదా అంటూ ఫైర్ అయ్యారు అంబటి. కేంద్ర మంత్రి పెమ్మసానిపై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టడమేనా అభివృద్ధి అంటే అని ప్రశ్నించారు. 24 గంటల్లో సినిమా చూపిస్తా అని పెమ్మసాని ఎందుకు మాట్లాడారని నిలదీశారు. మైనార్టీస్కి చెందినటువంటి ఇల్లును రాత్రి 10 గంటలకి 8 గంటలకి ఎతకటం, అక్కడేమో సీసీ ఫుటేజ్ మొత్తాన్ని తీసుకుపోవటం, ఇక్కడేమో నారాయణ స్వామి అని అతను నెక్స్ట్ రోజు వచ్చి ఆ సీసీ ఫుటేజ్ మొత్తాన్ని తీసుకుపోవటం. అంటే నేరస్తులు ఎవరు? ఇక్కడ పోలీసులే నేరస్తులు అవుతున్నారు. పోలీసులే చట్టాన్ని ధిక్కరిస్తున్నారు. పోలీసులే తలుపులు పగలగొడుతున్నారు. ఇంక మీరేం కాపాడతారో నాకు అర్థం కాలేదు. చాలా అధర్మంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ప్రభుత్వాలు ఉండవు. ఒకటి. రెండవది అయ్యింది న్యాయస్థానం. న్యాయస్థానంలో మిమ్మల్ని నిలబెట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాస్త జాగ్రత్తగా ఉండండి. కాకి బట్టలు వేసుకున్నంత మాత్రాన మీరు రౌడీలుగా వ్యవహరిస్తే కుదరదు. మీరు చట్టబద్ధంగా యాక్ట్ చేయాల్సిన వాళ్ళు, చట్ట పరిధిలో పనిచేయవలసిన వాళ్ళు తప్ప మీకు లాఠీ గన్ను ఇచ్చారని కొట్టడం కాల్చడం కుదరదు. అది తెలుసుకొని ప్రవర్తించవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి ప్రకటనలు ఇచ్చి అవమానపరిచేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదు. దీని మీద కూడా కోర్టుకు వెళ్తాం. అన్నిటి మీద కోర్టుకు వెళ్తాం. న్యాయస్థానంలో తేల్చుకుంటాం. ఇది మా పార్టీ యొక్క అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండగా ఉంటుంది. వారిని ధైర్యంగా ఉండమని కూడా ఈ సందర్భంగా చెప్పగలరు. పర్మిషన్ మా నిరూపాక్షను కూడా కేసు పెట్టారు. తలుపులు పగలగొట్టి తీసుకొచ్చారంట. ఇంట్లో ఉంటే తలుపులు పగలగొట్టి పోలీసులు వెళ్ళి తలుపులు పగలగొట్టేశారు. సీసీ ఫుటేజ్ మొత్తం పగలగొట్టేశారు. ఎవరు? పోలీసులు. మా ఇంటికాడ పగలగొట్టినట్టు తెలుగుదేశం గుండాలు కాదు, పోలీసులే పగలగొట్టేశారు. సీసీ కెమెరాలు మొత్తం పగలగొట్టేశారు, తీసేసుకున్నారు. తలుపులు పగలగొట్టారు. నిరూపాక్ష ఎమ్మెల్యే, అతను మాజీ ఎమ్మెల్యే కూడా కాదు. ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి ఎమ్మెల్యేని బలవంతంగా తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి లేని పోని కేసులు పెట్టేశారు. అన్నీ పెట్టేసి బెయిల్ రాకోకుండా ఉండే సెక్షన్లన్నీ వేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి వీ విల్ టేకప్ దట్, మేము చూసుకుంటాం దాని సంగతి ఏంటో. ఇది ధర్మమేనా? పోలీసు వారు మోడస్ ఆపరండి అంటే ఏంటంటే, మీకు చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు మోడస్ ఆపరండి ముందు పేపర్లో రాస్తాడు. పెద్ద వీళ్ళు వ్యాపారంలో పెద్ద దొంగలనో, లేకపోతే హెరాయిన్ పెడతారనో, లేకపోతే ఇంకోటి చేస్తారనో, వీళ్ళు క్రిమినల్స్ అనో ముందు రాయటం, తర్వాత కేసు పెట్టడం, తర్వాత డబ్బా కొట్టడం. ఇది ధర్మం కాదు. నిన్న కూడా ఈ 7 అపార్ట్మెంట్లు ఎతకటం కానీ, ఆ తర్వాత వచ్చి ఇంకోటి చేయటం కానీ, ఇదిగో హెరాయినో లేకపోతే గంజాయో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, కేసుని పెద్ద చేయాలని కుట్రపూరితంగా వ్యవహరించటం అధర్మమని మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దీన్ని మేము వదిలిపెడతామని మాత్రం మీరు దయచేసి అనుకోకుండా పోలీసు వారికి చెప్తున్నాను, ఆ ఎస్ఐ గారికి చెప్తున్నాను, ఆ ఎస్ఐ గారికి ఆర్డర్ ఇచ్చిన ఆయనకు కూడా చెప్తున్నాను, ఆ పైన ఇచ్చిన ఆర్డర్ ఆయనకు కూడా చెప్తున్నాను. జేబు దొంగల్లాగా మీరు మాజీ శాసనసభ్యుడిని, ముస్లిం మైనారిటీకి చెందినటువంటి మచ్చలేని నాయకుడిని, ఒక అమాయకుడిని, నిజంగా చెప్పాలంటే అతను చాలా అమాయకంగా ఉండేటటువంటి వ్యక్తి తప్ప ఎక్కడ ఘర్షణలకు పోయేటటువంటి వ్యక్తి కాదే కాదు, మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఫోటో వేసి పట్టుకుంటే బహుమతి ఇస్తాం, ఏమిస్తారో బహుమతి ఇస్తాం. తన ఇంటిపై పెమ్మసాని డైరెక్షన్లోనే దాడి జరిగిందన్నారు మాజీ మంత్రి అంబటి. నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఎప్పటికైనా పెమ్మసానికి సంకెళ్లు వేసి నిలబడతానని ఛాలెంజ్ చేశారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు అంబటి. దాడులు చేయటం, వాళ్ళు దాడులు చేయడం, వాళ్ళేగా దాడులు. ఇదే అభివృద్ధి. కేంద్ర మంత్రి గారు చెప్పే అభివృద్ధి రాత్రి 8 గంటలకి ముస్తఫా గారి కూతురు ఇల్లుని సోదా చేయటం అభివృద్ధి. అభివృద్ధి చేయడం అభ్యంతరం లేదు. తలుపులు పగలగొట్టి నిరూపాక్ష అనే ఎమ్మెల్యేని సీసీ కెమెరాలు కూడా పగలగొట్టేసి తీసుకురావటమా? ఇదేనా అభివృద్ధి? నీ అభివృద్ధి ఏంటి చెప్పమంటున్నాను. ఇది ఖండించుకోకుండా అభివృద్ధి అంటే అభివృద్ధి ఏంటి? నాకు అర్థం కాలేదు. ఆయన పెద్ద మనిషి అంత ఎందుగా మాట్లాడు, మొన్న ఎక్కడ మాట్లాడన్నాడుగా, నేను ఇలాంటి గురించి మాట్లాడను, నేను అభివృద్ధి గురించే మాట్లాడతానన్నాడు.
మరి అప్పుడు ఎందుకు మాట్లాడాడు? అప్పుడు మీ అందరికి గుర్తుందా? 24 గంటల్లో అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తాం అన్నాడా లేదా? అన్నాడా లేదా? మళ్ళా ఇలాంటి మాటలు ఎవడో మాట్లాడుకోకుండా ఉండే స్థాయిలో చూపిస్తాం అన్నాడు, చూపించాడుగా. మరి అప్పుడు ఎందుకు మాట్లాడావే పెద్ద మనిషి? నాకు అర్థం కాలేదు. ఏమండి పెమ్మసాని చంద్రశేఖర్ అప్పుడు ఎందుకు మాట్లాడావు? ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మాట్లాడు. ఈజ్ గిల్టీ, ఈజ్ గిల్టీ. నేరస్తుడు, కేంద్ర మంత్రి నేరస్తుడు, అందుకే మాట రాదు. అడగండి అయ్యా. నన్ను అర్ధరాత్రి తీసుకెళ్ళి కొట్టడానికి ప్రయత్నం చేసిన వంశీని అడగండి అయ్యా. నన్ను అర్ధరాత్రి తీసుకెళ్ళి కొట్టడానికి ప్రయత్నం చేసిన గంగా వెంకటేశ్వరుని అడగండి అయ్యా. ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందో? ఇవాళ వంశీ డ్యూటీ లేడుగా, బయట అందరికీ చెవుల్లో చెబుతున్నాడు. పెమ్మసాని ఫోన్ చేస్తే తీసుకెళ్ళి కొట్టడానికి ప్రయత్నం చేసాం, కొట్టలేదు కదా, వాళ్ళు తప్పుకుపోయారు, మేము ఇరుక్కుపోతున్నాం అనేటువంటి మాటలు నా చెవులకు చేరుతున్నాయి. అవునో కాదో చెప్పమను పెమ్మసాన్ని, ఈ ఒక్క మాట చెప్పమను.